ఓకే, ప్రీవియస్ క్లాస్లో స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ చెప్పాను. ఓకే, ప్రజెంట్ క్లాస్ వచ్చేసరికి స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్లో ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి క్లోజ్డ్ పైప్. ఓకే, సో ఇది గన్ షాట్ క్వశ్చన్ అనమాట, 8 మార్క్స్. ఓపెన్ పైప్ కాకపోతే క్లోజ్డ్ పైప్, మ్యాక్సిమం ఛాన్సెస్ ఈ రెండు క్వశ్చన్లకే ఉంటాయి, ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్. ఓకేనా, వేవ్స్ చాప్టర్స్ నుంచి. రైట్, క్వశ్చన్ చూద్దాం. క్లోజ్డ్ పైప్. ఓకే, an argon pipe having one end is open and other is closed. అంటే ఒక వైపు మూసి ఉండి ఇంకో వైపు ఓకేనా ఓపెన్ చేసి ఉంటే అది క్లోజ్డ్ పైప్ అవుతుంది. అంటే రెండు పక్కల క్లోజ్ చేసి ఉంటాయి కదా క్లోజ్డ్ పైప్ అనేది. ఒక వైపు ఓపెన్ ఉండాలి, ఒక వైపు క్లోజ్డ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ పైప్. అంటే అది క్లోజ్డ్ పైప్ అవుతుంది. ఓకే, ఇందులోకి సౌండ్ వేవ్ పంపిస్తే ఏమవుతుంది? when a sound wave is sent through the pipe, harmonic and overtone frequencies are generated. అంటే ఇందులోకి మనం సౌండ్ వేవ్ పంపిస్తే ఇలా ఇలా ట్రావెల్ చేసి అదర్ ఎండ్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అవి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? సూపర్ ఇంపోజ్, అంటే రెండు కూడా కలిసిపోయి, అంటే మనం పంపించిన వేవ్ రిఫ్లెక్ట్ అయిన వేవ్ రెండు కూడా కలిసిపోయి ఏమవుతుంది? స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో క్వశ్చన్ అనేది అదే అనమాట, స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఓకే, సో హార్మోనిక్స్, ఓవర్టోన్స్. హార్మోనిక్స్, the frequencies which are integral multiple of fundamental frequency. ఇంటిగ్రల్ అంటే నాకు మీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఇంటిగ్రల్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 ఇట్లాంటివి అన్నమాట. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ n అనుకుంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే 1 2 3 4 5 ఇట్లా అన్నమాట. సో అది n 3n 5n 7. అయితే క్లోజ్డ్ పైప్ లో ఏమవుతుంది? ఆడ్ హార్మోనిక్స్ వస్తాయి, అంటే ఆడ్ నెంబర్స్ 1 3 5 7 ఇట్లా అన్నమాట. ఓకేనా, ఆడ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. అందుకే ఆడ్ హార్మోనిక్స్ 1 3 5 7 ఇట్లా. ఓకే, అదే మీకు ఓపెన్ పైప్ లో ఏమవుతుంది? 1n 2n 3n 4n 5n ఇట్లా వస్తాయి. క్లోజ్డ్ పైప్ వచ్చేసరికి ఏమవుతుంది? మీకు ఆడ్ హార్మోనిక్స్ అంటే ఆడ్ నెంబర్స్ 1n 3n 5n 7n ఇట్లా వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఓవర్టోన్స్. The frequencies which are greater than fundamental frequency are called overtone. The fundamental frequency n అనుకుంటే దానికన్నా గ్రేటర్ ఏమున్నాయి? 3n 5n 7n 3n 5n 7 ఇవి ఓవర్టోన్స్ అన్నమాట. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికన్నా గ్రేటర్. గ్రేటర్ అంటే 3n అంటే గ్రేటరే కదా. ఇప్పుడు n అనేది 10 అనుకోండి, 3n అంటే 30, 5n అంటే 50, 7n అంటే 70. సో అవన్నీ గ్రేటరే కదా. సో అవన్నీ ఓవర్టోన్స్. ఓకే, సో మెయిన్ డెరివేషన్స్ ఈ మూడు మనకి. ఓకే, ఈ మూడు డెరివేషన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏముంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. హార్మోనిక్స్ చూడండి, అది ఫస్ట్ ది కదా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. దానికి మనం ఏం చేస్తున్నాం? ఒక సెగ్మెంట్ తీసుకుంటాం ఇట్లా. దీని లెంత్ ఎంత మనకి? λ/4. సో L is equals to λ/4. λ is equals to ఎంత అవుతుంది? 4 ఇటు వచ్చేస్తుంది, 4L. మనకి వేవ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? V is equals to n λ. సో మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ n అంటే ఫ్రీక్వెన్సీ, ఇదే కదా మనం చూడండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. హెడింగ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. అంటే సో మనం డెరైవ్ చేయాల్సింది ఫ్రీక్వెన్సీ. n is equals to ఏమవుతుంది? V/λ. ఓకే, λ ప్లస్ ఎంత చేయాలి మనం? 4n సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, n1 is equals to ఫస్ట్ హార్మోనిక్ అంటున్నా కాబట్టి n1 అని పెట్టాం, V/4l. ఓకే, నెక్స్ట్ చూడండి 3n. ఓకేనా, థర్డ్ హార్మోనిక్ 3 కాబట్టి థర్డ్ హార్మోనిక్. ఇది ఓవర్టోన్స్ లో ఎన్నోది? ఇది ఫస్ట్ ది. ఓకేనా, హార్మోనిక్స్ లోనేమో థర్డ్ ది, ఓవర్టోన్స్ లో చూడండి ఫస్ట్ ది. అందుకే థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అని పెట్టారు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక లూప్ ని ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకే, ఇది λ/4. ఇందులో చూడండి ఇది ఒక λ/4, ఇది ఒక λ/4. అన్ని చూడండి క్లియర్ గా రాశాను ఇక్కడ. λ/4 ప్లస్ λ/4 మళ్ళీ ప్లస్ పెట్టి మళ్ళీ λ/4. ఎన్ని λ/4 ఉన్నాయి?
3 లాంబ్డా బై 4 ఉంది కాబట్టి L is equals to 3 లాంబ్డా బై 4. లాంబ్డా is equals to ఎంత అవుతుంది అప్పుడు 4 ఇటు వచ్చేస్తుంది కాబట్టి 4L, 3 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు వస్తే డివిజన్ లోకి వస్తుంది కాబట్టి 4L by 3. లాంబ్డా is equals to 4L by 3. సేమ్ యాస్ ఇదే డైరెక్షన్ ఎట్లుంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సేమ్ మళ్ళీ వేవ్ వెలాసిటీ v is equals to m లాంబ్డా, n is equals to ఏమవుతుంది v by లాంబ్డా. చూడండి యారో మార్క్ కూడా పెట్టాను అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయమని. n is equals to చూడండి v by లాంబ్డా ఏముంది ఇక్కడ మనకి 4L by 3, 4L by 3 చేసేసాను. ఈ 3 అనేది ఏమవుతుంది పైకి వచ్చేస్తుంది. ఓకేనా, థర్డ్ హార్మోనిక్ కాబట్టి n3 అని ఇస్తాను, 3v by 4L. ఆల్రెడీ మనకి v by 4L అంటే ఏముంది ఇక్కడ n1 ఉంది. సో therefore n3 is equals to 3n1. ఓకే, సేమ్ యాస్ ఇట్ ఇస్ గా మళ్ళీ సేమ్ పక్కన ఫిఫ్త్. ఓకేనా, ఫిఫ్త్ హార్మోనిక్ ఓవర్ టోన్స్ లో ఏమవుతుంది సెకండ్. ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్. యాస్ ఇట్ ఇస్ ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ ఉంది కదా, దీనికి ఒక లూప్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఇదొక లాంబ్డా బై 4 ప్లస్ పెట్టాను, ఇదొక లాంబ్డా బై 4 మళ్ళీ ఇక్కడ ప్లస్, ఇదొక లాంబ్డా బై 4 మళ్ళీ ఇక్కడ ప్లస్, ఇదొక లాంబ్డా బై 4 మళ్ళీ ప్లస్, ఇదొక లాంబ్డా బై 4. మొత్తం 1 2 3 4 5 5 ఉన్నాయి లాంబ్డా బై 4. సో therefore 5 లాంబ్డా బై 4. ఓకేనా, L is equals to 5 లాంబ్డా బై 4. మనకు అందులోంచి లాంబ్డా తీసుకోండి 4L by 5 అవుతుంది. సేమ్ యాస్ ఇస్ ద సేమ్ ఫార్ములా. వేవ్ వెలాసిటీ v is equals to m లాంబ్డా, n is equals to v by లాంబ్డా. సో మళ్ళీ ఇక్కడ యారో మార్క్ పెట్టాను చూడండి, అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోమని. ఓకేనా, v by లాంబ్డా ప్లేస్ లో 4L by 5 సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది 5 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 5v by 4L n5. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ మనకి v by 4L అంటే తెలుసు కదా n1. ఫిఫ్త్ హార్మోనిక్ కాబట్టి n5 అని పెట్టాను. v by 4L ప్లేస్ లో n1 సబ్స్టిట్యూట్ చేయండి. therefore n5 is equals to 5n1. ఫైనల్ ఈక్వేషన్ ఏంటిది n1 is to n3 is to n5 is equals to 1 is to 3 is to 5. ఓకేనా, సింపుల్ డెరివేషన్. ఓకేనా, మనకి ఏంటి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, వేవ్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. n is equals to v by lambda అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి లాంబ్డా బేస్ లో. ఓకేనా, మనం ఇక్కడ వేవ్ డయాగ్రామ్ లో లాంబ్డా ఎంత వస్తుందో సబ్స్టిట్యూట్ చేయాలి. యాస్ ఇట్ ఇస్ మూడింటికి అంతే. ఓకేనా, వేవ్ డయాగ్రామ్ తీసుకోవాలి, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వేవ్ లెంత్ చాలా సింపుల్. ఓకేనా, ఇది ఒకటి మనకు గుర్తుంటే లాంబ్డా బై 4 అనేది ఇవన్నీ కూడా రాసేయచ్చు. ఓకేనా, ఇది లాంబ్డా బై 4 అని గుర్తుంటే చాలు. అట్లాంటివి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఓకేనా లాంబ్డా బై 4 లాంబ్డా బై 4 లాంబ్డా బై 4 ఇక్కడ ఇదొక లాంబ్డా బై 1 2 3 లాంబ్డా బై 4 ఉన్నాయి కాబట్టి 3 లాంబ్డా బై 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి 1 2 3 4 5 లాంబ్డా బై 4 ఉన్నాయి కాబట్టి 5 లాంబ్డా బై 4. సో వేవ్ లెంత్ ను ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఓకేనా, మూడు సేమ్. ఈ మూడు మీరు పర్ఫెక్ట్ గా రాయగలిగితే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, రైట్.